సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది కదా, అందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? లేదు, ఎందుకు? అంటే మేము ఇప్పుడు ఇంకా కాలేజ్ కదా, సో అంత టైం అనేది మాకు. సో కామన్ పీపుల్ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారా? చేయాలి. కామన్ పీపుల్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది లైక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. సో అది అంటే రియాలిటీగా ఉంటుంది. కొంచెం కామన్ పీపుల్ వాళ్ళు వెళ్ళారు అనుకోండి, అది యాక్టింగ్ గా ఏంటా అని తెలుస్తుంది. అంటే సెలబ్రిటీస్ లో కామన్ పీపుల్స్ వెళ్ళినప్పుడు నేచురల్ ఉండగలుగుతున్నారు, అడ్జస్ట్ అవుతారా? సెలబ్రిటీస్ తో అయితే అడ్జస్ట్ అంత అవ్వలేము కామన్ పీపుల్ అక్కడికి వెళ్ళగానే, కానీ సెలబ్రిటీస్ తో అంటే వెళ్ళాలి. అంటే బిగ్ బాస్ అనేది ఒక రాజకీయం అని చెప్పి మాటలు వస్తున్నాయి కదా, దీనిపై మీరు అంటారు అంటే పొలిటికల్ డ్రామా లెక్క అట్లా ఏమన్నా ప్లే అవుతారు అక్కడ బిగ్ బాస్ లో? వెళ్ళినా కానీ పాలిటిక్స్ అనేది బాగా పెరుగుతాయి. పాలిటిక్స్ అనేది ఉంటది కంపల్సరీ. అదైతే అంటే ఇప్పుడు మనమైనా మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా వెళ్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయం. సో అది ఇక్కడ ఫేవరెటిజం కంటే కూడా లైక్ ఒకప్పుడు రైతుకి తర్వాత ఆర్మీకి సో ఇలా ఇస్తున్నారు కదా, నెక్స్ట్ టైం డాక్టర్ పోలీసులు ఇస్తారంటారా? ప్రతి సామాన్కి అది కూడా ఇస్తారంటారా? చేస్తారు మన వాళ్ళు. అంటే మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాషన్ చూస్తారు. లైక్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కామన్ పీపుల్ అనుకోండి, కామన్ పీపుల్ కే చేయాలి సారీ, వాళ్ళ గేమ్ అనేది చూస్తలేరు ఎవరు. వాళ్ళు ఎంత వాళ్ళైనా వాళ్ళు గేమ్ అనేది చూస్తలేరు. ఒకవేళ వాళ్ళు గేమ్ ఆడుతున్నా కూడా వీళ్ళది ఎక్కువ అయిపోతుంది. లైక్ ఎట్లా అంటే ఓటింగ్ ని కానీ ఆటకి అనే కదా గేమ్ అన్నారు, సారీ బిగ్ బాస్ అన్నారు. ఇప్పుడు కూడా అగ్ని పరీక్షలు కూడా అదే అన్నారు. సో ఆట మీద గట్టిగా ఒక డైలాగ్ కూడా వేస్తారు అనమాట. మరి ఆటకి ఎక్కువ ఛాన్సెస్ లేకుండా విన్నింగ్ అనేది ఓన్లీ ఓటింగ్ అనేది కూడా చూసుకుంటే అన్నప్పుడు కరెక్ట్ కాదు కదా. అంటే లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గేమ్ ప్రకారం వాళ్ళు విన్నర్ అయితే బాగుంటది. అది వాళ్ళు కామన్ అని కాదు, వాళ్ళు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా వాళ్ళు గేమ్ ప్రకారం విన్ అయితే వాళ్ళకి బాగుంటది. మనం చూసేటోళ్ళం కూడా ఎంకరేజ్మెంట్ ఉంటది, మోటివేషన్ అవుతాం. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 9 సీజన్ అయిపోయినాయి, 10th సీజన్ ఇప్పుడు ప్రతి ఒక్క సీజన్ లైక్ మీకు జెన్యూన్ అని అనిపిస్తుందా? ప్రతి ఒక్క గేమ్ కానీ ప్రతి ఒక్క సీజన్ కానీ ఏ అనిపిస్తుందా మీకు? లైక్ జెన్యూన్ అంటే లైక్ కొన్ని జెన్యూన్ అనిపిస్తున్నాయి. మనం పోయినసారి చూసినట్లయితే ఆర్మీ కోసం అనేసి తనని చేశారు, కళ్యాణ్ పడాలా. సో తను బాగా చేశాడు, తను చాలా కష్టపడ్డాడు, ఆడాడు. సో ఆయనకి న్యాయం జరిగింది అక్కడ. అదే వేరే వాళ్ళు వచ్చి ఉంటే అంత న్యాయం జరగకపోతుండే. ఈసారి ఎవరు వస్తారో చూడాలి. థ్యాంక్ యూ.